అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవీయ. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లావాదేవీలు ఇక 3.0 వర్షన్లోకి మారనున్నాయని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. బ్యాంకు తరహాలోనే ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో నూతనంగా నిర్మించిన ఈపీఎఫ్ఓ కార్యాలయ భవనం, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం, బంజారా హిల్స్ రీజనల్ కార్యాలయ భవనాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి గురువారం మాన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. నరోడా కార్యాలయ భవనం, రీజనల్ కార్యాలయాన్ని వర్చువల్స్ గా ప్రారంభించారు. గురుగ్రామ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు వర్చువల్ గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈపీఎఫ్ఓ చందాదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి తమ ఈపీఎఫ్ డబ్బులను కూడా డ్రా చేసుకోవచ్చన్నారు. చిన్న చిన్న సవరణలను ఆన్లైన్లో చేసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి వైద్య కళాశాల నెంబర్ 1గా నిలిచాయని, ఇందుకు మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మరిన్ని ఆసుపత్రులు, ఈపీఎఫ్ఓలు నిర్మించాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రామగుండం వంటి చోట్ల స్థలం కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సిద్దిపేటలోని ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని మరొక కార్యాలయంలో విలీనం చేస్తున్నారని వదంతులు వ్యాప్తి చెందాయని, ఆ కార్యాలయాన్ని అక్కడే కొనసాగించేలా అనుమతించాలని మాండవీయను కోరారు. స్పందించిన మంత్రి సిద్దిపేట కార్యాలయాన్ని అక్కడే కొనసాగించాలని కేంద్ర ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కేంద్ర ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఎంఎస్కేవీవి సత్యనారాయణ, రీజనల్ ఎఫ్ కమిషనర్ సౌరభ్ జగతి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.